ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుస్ వెల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. దానని చెప్పు రండి, ఒక్కొక్కరు వచ్చి కెమెరా ఇట్లా పెట్టారు. ఇట్లా అనమాట, నన్ను దొబ్బించుతుంది. ఇట్రా నాకు హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. ఇదన్నమాట మేమేమేం స్పెషల్ చేసుకున్నామో మీకైతే చూపిస్తాము, చూడండి. తింటుండ్రా? బాగుందా? ఏవి బాగున్నాయి ఇందులో? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయా? పులిహోర ఎక్కువ టేస్ట్. పూర్ణం బూరెలు కొరకు చింతలు, ఇది కొరకు పూర్ణం బూరెలు కొరకు చెరోటి తీసుకొని కొరుకోండి. వడ కాదు నేను అన్నది, పూర్ణం బూరెలు. ఏదో ఒకటి సొంత చేతులతో తిన్నారు. ఏదో ఒక చేస్తాను. దగ్గర నుంచి చిన్న అరిటాకులో వేస్తే చూపిస్తాను. మా పిల్లలకు ఇలా అయితే అరిటాకులు కావాలంట. ఇలా అయితే సెట్ చేశాను అనమాట. పక్కన అయితే చెట్టు ఉంది, తీసుకొచ్చి మరి ఇద్దరికైతే ఇలా వేసాను. బాగుంది. దూరం వరకిందో బాగుంది, అన్ని బాగుంది. దక్షాలు తిన్నాను నేను కూడా. మీ నాన్న మళ్ళీ వస్తాను వెళ్ళిండు బయటికి, ఇంకా రాలేదు. కానీ మంచిగా కుదిరినాయి మొత్తం ఐటమ్స్ మాత్రం కదా, అన్ని బాగున్నాయి. నవ్వి మా పాప ఇంకొక ఆమె అయితే మిస్ అయింది అనమాట మమ్మల్ని. తనకైతే 10th ఎగ్జామ్స్ ఇంకా జరుగుతున్నాయి. 2 అయితే కంప్లీట్ అయిపోతుంది. 2 తర్వాత వస్తుంది పాప అయితే. ఇంకా మేము ముగ్గురమే. మా ఆయన ఇప్పుడే వస్తాను బయటికి వెళ్ళిండు. ఫ్రెండ్స్ ఎవరు కలిసిండ్రో నన్ను చూపించింది. మీరు ఉగాది పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? మేమైతే ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం. ఏముంది, నార్మల్ గా భక్షాలు, వడలు, మెయిన్ గా అంటే ఉగాది పచ్చడి ఇవైతే చేసుకున్నాము. పూర్ణం బూరెలు. అందరికి హ్యాపీ ఉగాది. సగం తిన్నాక చెప్తుంది. కిచెన్ లోనే తింటున్నా నేను ఇంకా. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా ఉగాది స్పెషల్స్ మ్యాంగో పులిహోర, నెక్స్ట్ భక్షాలు అన్నమాట. ఇవి పూర్ణం బూరెలు అనమాట. ఆల్రెడీ తినేసినాం అందరం మార్నింగే. ఇంకా ఇవి గారెలు, వడలు. ఇవి పూర్ణం బూరెలు తినేసేసాము, అందుకే ఇవే మిగిలినవి. ఇంకా వడలు అన్నమాట. ఇంకా పచ్చడి, ఉగాది పచ్చడి కూడా చేశాను, కానీ అవి మొత్తం తాగేసినాము. కొంచెం ముందు చూపిస్తాను. మార్నింగే చేశాను అనమాట పచ్చడి అయితే. ఇంకా కొంచెమే మిగిలింది. ఉగాది పచ్చడి, కర్రీ అయితే మునక్కాయ పప్పు అయితే చేశాను. ఇంట్లో పపాయ ఉంది, అయితే పిల్లలు తింటారని చెప్పేసి అయితే కట్ చేసి పెట్టాను. పిల్లలు, నేనైతే పెద్దగా ఇష్టపడము పపాయ. మా ఆయన అయితే ఖచ్చితంగా అయితే తింటాడు పపాయ, చాలా హెల్దీ. ఈ రోజు మా స్పెషల్స్ అయితే ఇంకా ఫుల్గా అయితే తిన్నాము. నిద్ర వస్తుంది, కొద్దిసేపు పడుకొని ఈవినింగ్ అయితే గుడికి అయితే వెళ్తాము. మన ఫుల్ వీడియో, ఉగాది ఫుల్ వీడియో అయితే రేపు అన్నా ఎల్లుండి అన్నా వస్తుంది. ఖచ్చితంగా అయితే చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మొత్తం ఎత్తుకుతున్నాను.
యాక్చువల్గా అయితే ఈ ఉగాదికి మేము బిర్లా టెంపుల్ వెళ్దాం అనుకున్నాము, కానీ సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఇంకొక పాప లేదు కదా, తను కూడా ఉంటే పిల్లలు ముగ్గురు మేమిద్దరం అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము సరదాగా. కానీ ఇంకా పాప అయితే లేనందుకు మేము కూడా వెళ్ళలేదన్నమాట. తను ఉంటే అందరం కలిసి వెళ్ళొచ్చు, ఇంకా తను లేదు కదా, ఇంకా పెద్దగా వెళ్ళాలనిపించలేదు. మా ఆయన కూడా ఇంకా వద్దన్నాడు అనమాట. నవ్వి వచ్చినాక అందరం కలిసి వెళ్దాంలే పాప వచ్చినాకనైతే చెప్పాడనమాట. సరేలే తను లేకుండా మేము కూడా వెళ్ళినా మాకు హ్యాపీ అనిపించదు అనుకొని ఇంకా ఇంటికాడే ఉన్నాము. సిటీ అంటాం కానీ మన వర్క్ పరంగా ఉండాల్సిందే కానీ ఏ పండుగలు చేసినట్లు పెద్దగా అనిపించదు ఇక్కడైతే. ఇంకా మా ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా సరదాగా మా పక్కనే ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాను పిల్లలు తీసుకొని. మొత్తానికైతే ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అయితే 5:30 అయితే అయ్యింది. ఇంకా జనాలు అయితే రాలేదు. ఇంకా 6 అయ్యిందంటే చాలా జనాలు అయితే ఉంటారనమాట. గుడి అంతా నిండిపోతారు. ఇక్కడైతే కొత్త వాహనాలకు కానీ పూజలు అయితే చేస్తున్నారు. ఒక పక్కనైతే ఇక్కడ రాజరాజేశ్వరి దేవిని అయితే రీసెంట్గానే ప్రతిష్టాపించారు. 6 days అయితే కంటిన్యూగా అయితే పూజలు అయితే జరిగాయి. నేనైతే 6 days కంటిన్యూగా పూజలు జరిగితే నేను 2 days వచ్చాను. మధ్యలో మళ్ళీ రాలేదు. పాపనైతే తీసుకొని అయితే వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. చాలా బాగా జరుగుతాయి. ప్రతి పండుగ కానీ ఇక్కడ అన్నదానం చేస్తారు. అన్ని పూజలు అయితే మంచిగా జరిపిస్తారు. చాలా జనాలు ఉంటారు. ఒక పెద్ద గుడిలాగా అనిపిస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఏ పండుగ శివరాత్రికి కానీ ఏకాదశికి కానీ ఎప్పుడైనా చిన్న చిన్న పండుగలు ఎప్పుడున్నా కూడా మా ఆయన తీసుకెళ్ళకపోతే గుడికి ఇక్కడికైతే ఖచ్చితంగా అయితే వస్తాను పిల్లల్ని అయితే తీసుకొని. యాక్చువల్గా అయితే అక్కడికి వెళ్దాం అనుకుంటే క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ తర్వాత వెళ్దాంలే అన్నాడు. మార్నింగ్ అయితే ఇంకా మా ఆయన ఇంట్లో కూడా ఉండలేదు, పండుగని కూడా వెళ్ళిపోయింది డ్యూటీకి. ఇంకా అలా సరదాగా అయితే కాసేపు గుడిలో అయితే టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ April 9 ఉగాది పండుగ రోజు అయితే స్టార్ట్ చేశాను. ఈ April 9 వస్తే కరెక్ట్ అయితే 1 year అయితే కంప్లీట్ అయితే అవుతుంది. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం అయితే నేను ఎలాగూ ఇంట్లోనే ఉంటాను. నేను చేసుకునే వర్క్ ఏంటి, నా పిల్లలతోని నా లైఫ్ స్టైల్ మీతో షేర్ చేసుకోవాలనిపించి అయితే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
ఇంకా సపోర్ట్ అయితే చేయడం లేదు. ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. మీకు వీక్లీ అయితే ఒక వీడియో అయితే ఖచ్చితంగా అయితే పెడతాను. మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ అయితే చేస్తాను. నేను ఎంతో హుషారుగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే కంటిన్యూ అయితే చేస్తూనే వచ్చాను. ఎప్పుడో మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి ఉండొచ్చు, కానీ ఇంకా ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను. ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా పెద్ద పాపకైతే 3కి అయితే ఎగ్జామ్ ఉంది. తనైతే లోపలైతే చదువుకుంటుంది. చిన్న పాప అయితే ఆడుకోవడానికి అయితే బయటకి అయితే వెళ్ళింది. ఇంకా పెద్ద పాపని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి అయితే ఇక్కడ కొన్ని గిన్నెలు ఉంటే నేనైతే తోమేసుకుంటున్నాను.